అందరూ నమస్కారం. అశ్వగంధ, పెన్నేరుగడ్డ చాలా పేర్లు ఉంటాయి. మామూలుగా ఏంటంటే దీనికి ఒక సామెత కూడా ఉంటుంది, పేరు లేని జబ్బుకి పెన్నేరు వైద్యం అని. పూర్వం ఉన్న వైద్య దగ్గరికి ఏమైనా పేషెంట్ వచ్చి ప్రాబ్లం చెప్తున్నారు అనుకోండి, బాధలు, అదేమో అర్థం కాదనుకోండి, ఏ జబ్బు అర్థం కాదనుకోండి, అప్పుడు ఈ దుంప పొడి చేసి అశ్వగంధ పెన్నేరు ఇస్తే తగ్గిపోయేది అనమాట. పేరు లేని జబ్బుకి పెన్నేరు వైద్యం అని చెప్తుండేవారు. అలా పెన్నేరు, అశ్వగంధ అని ఇదే అశ్వగంధ అని ఎందుకంటారంటే, అశ్వగంధ అంటే దీని వేరు గుర్రం వాసన వస్తుందన్నమాట అండి, అందుకు అశ్వగంధ అంటారు. ఏ అశ్వగంధనైనా సరే, అశ్వగంధ చాలా రకాలు ఉంటాయి. సో మనం మామూలుగా ఇది సన్నది, ఈ మొక్క దానిదే, ఇక ఈ వేర్లు సన్నగా ఉంటాయి. ఇప్పుడు మనంతా పండించేదంతా ఇదే. ఇప్పుడు ఇందులో చాలా రకాలు, ఇందులో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి, పండిస్తున్నారు. ఇది వేరు, దాని విత్తనం, దాని మొక్కలు ఇవి. ఓకే, ఇది అడవిలో దొరికే పెద్ద అశ్వగంధ. ఇది చూసారు ఎంతలా ఉంది. ఇంకా నేల కుదరక ఇంతే ఉందంటే ఇంతలా ఊరుతుందని చెప్తున్నారు వాళ్ళు, ఆ టైప్స్. ఇది మామూలుగా ఇలా ఇరుసుకుని తినేస్తారు, తీతీగా ఉంటుంది, తినేస్తారంటే. ఇలా వేలు రెండు ఇలా ఉండిపోయాను అంటుకొని, అప్పుడు ఈ దుంప తింటే, దుంప పొడి చేసి తింటారట, ఆ రెండు మళ్ళీ ఫ్రీ అయిపోతాయి అంటారు. ఇది మామూలుగా ఏంటంటే అశ్వగంధ మామూలుగా కమ్మగా ఉంటుంది. మనం ఆవు పాలతో శుద్ధి చేసేస్తే కమ్మగా ఉంటుంది, కొంచెం చిన్న చేదు. కానీ ఇదేంటంటే తింటే మాత్రం పిప్పర్మెంట్ తిన్నట్టు ఉందంట, తింటే కొంచెం పిప్పర్మెంట్ తిన్నట్టు ఉంటుంది, అలా కొంచెం చిమ్చిమలు ఆడుతాయి. ఇది అడవి అశ్వగంధ అనమాట. ఇది వంగ ఫ్యామిలీ, వంగ చెట్లు, వంగ తోట ఉంది కదా, వంగ చెట్లు, ఆ వంగ చెట్ల ఫ్యామిలీ. వంగ చెట్లాగే ఉంటుంది పైకి, కానీ లోపలికి దుంప రకాన్ని బట్టి దుంపలు అంత లావు ఉంటాయి. ఇవి దీని విత్తనాలు, ఈ చెట్టు విత్తనాలు ఇవి. ఇక్కడ బోల్డ్ ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు అక్కడక్కడ ఇళ్లలోని తెలిసిన వాళ్ళ దగ్గర పొలాల గట్ల మీద ఉంచారు ఇంకానే, కాబట్టి దాని విత్తనాలు సేకరించాం మనం. ఇది ఒక రకం అలా వేయచ్చు చెట్లతోటి. మామూలుగా అశ్వగంధ ఏంటి, మనం అశ్వగంధని ఎప్పుడు కూడా డైరెక్ట్గా వాడకూడదు. అశ్వగంధని శుద్ధి చేయాలి, శుద్ధి చేస్తే పని చేస్తూ ఉంటుంది. అందుకని అంటే ఆవు పాలతో శుద్ధి చేస్తారు. అశ్వగంధని ఒక కేజీ దుంపలు అనుకోండి, 1 లీటర్ ఆవు పాలు, ఒక కుండలో ఆవు పాలు పోసి, పెద్ద కుండలో పైన గుడ్డ కట్టి, కుండలో పాలు పోస్తాం, పైన క్లాత్ కడతాం, కట్టి పైన ముక్కలు పెడతాం ఆ గుడ్డ మీద, అంటే ఆవిరి కుడులాగా పెట్టి పైన మూత వేసేసి మంట పెడితే, పొయ్యి పెడితే, ఆ పాలు మరిగి పాల నుంచి వచ్చి ఆవిరి దుంపల నుంచి బయటకు వస్తున్నాయండి. అలా వస్తున్నంతసేపు చాలాసేపు మనకి గుర్రం వాసన వస్తుంటుంది అనమాట, కొంచెం తెక్కగా ఉంటుంది. అలా పోయి బిస్కెట్ వాసన వస్తుంది అనమాట. వస్తే శుద్ధి అయిపోయినట్టే, కమ్మటి వాసన వస్తుంది. ఆ వచ్చినప్పుడు అప్పుడు అది ఇంకా మంట ఆపేసి ఆ దుంపలు మాత్రం ఎండబెట్టాలి, పాలన్నీ పాడేయడమే. ఓన్లీ దుంపలు ఎండబెట్టుకుని పొడి చేసుకుంటే అది శుద్ధి అయినవి, అవి బాగా పనిచేస్తాయి. అశ్వగంధకి ఏమైతే ఎలా వాడితే పనిచేస్తుందని చెప్తున్నారో మనకు డేటా ఉంది అశ్వగంధ గురించి, ఎలాగైనా వాడుకోవచ్చు. ఆ ఉపయోగాలన్నీ అప్పుడు మీరు శుద్ధి చేసిన తర్వాత మాత్రమే ఆ ఉపయోగాలు ఉంటాయి. కానీ శుద్ధి చేయకుండా ఏదో పొడి వచ్చింది, దుంపలు వచ్చి మిక్సీ కొట్టి వాడేద్దామంటే అవదండి. అలా శుద్ధి చేస్తేనే దాని ఔషధ గుణాలు ఉంటాయి, మనకు పని చేస్తుంది అనమాట. శుద్ధి చేయకపోతే పని చేయదు, అదొకటే. అది శుద్ధి చేసిందా లేదా అని మనం తెలుసుకోవాలి కరెక్ట్గానే. ఎవరైనా పొడి పంపించినా అది ఆవు పాలతో శుద్ధి చేశారు లేదా, అలా శుద్ధి చేసింది కొంతమంది అమ్ముతుంటారు, బాగానే ఉంటాయి. మీకు తెలిసిపోద్దు వాసన చూసి గుర్రం వాసన వచ్చిందనుకోండి శుద్ధి చేసినట్టు, బిస్కెట్ వాసన వచ్చిందనుకోండి కమ్మగానే శుద్ధి చేసినట్టు. పొడి కూడా తేడా తెలిసిపోతుంది రంగులో. ఇది మంచి మైసూర్పాకు రంగులో ఉంటుంది శుద్ధి చేసింది. శుద్ధి చేసింది కొంచెం డల్గా గోధుమ పిండిలా ఉంటుంది అనమాట. అలా ఏంటంటే ఆ క్వాలిటీ చూసుకోవాలి మనం, శుద్ధి చేసిందా లేదా అనేది. అందుకని శుద్ధి చేసింది వాడడం చాలా ఉత్తమం. మనకి తులసిలో చాలా రకాలు ఉంటాయి, అందులో ఇది మింటి తులసి అని పిలుస్తారు. బాగా పుదీనా ఆకుని తులసి కలిస్తే ఎలా వాసన అలా వస్తూ ఉంటుంది, చాలా ఘాటుగా ఉంటుంది. దీని ఉపయోగాలు ఏంటంటే, ఆకు వాసన చూసారనుకోండి జలుబు తగ్గుద్ది. అలాగే పార్సు నొప్పి, అంటే మైగ్రేన్ హెడేక్ అంటాం కదా, వన్ సైడ్ హెడేక్, తలనొప్పి తగ్గుద్ది అనమాట. ఆ తలనొప్పి వచ్చినప్పుడు పీడిస్తే బాగా వాసన చూస్తే నొప్పి తగ్గుద్ది. అలా తలనొప్పికి జలుబుకి వాడతారు. అలాగే ఈ ఆకులు టీ కాసుకుని తాగామనుకోండి, జీర్ణశక్తి పెరగడానికి మింటు తులసి ఆకులు టీలా కాసుకుని తాగామనుకోండి, కొంచెం ఆకులు వేసి బలపెట్టి కొంచెం బెల్లం వేసి తాగితే జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది అన్నమాట, ఆకలేస్తుంది బాగా. అలాగే మింటు తులసి మోకాల నొప్పులకి గుజ్జు చేసి మెత్తం పేస్ట్గా చేసి పైన పొట్టేస్తారన్నమాట. పొట్టేస్తే మోకాల నొప్పి తగ్గుద్ది అనమాట. ఫస్ట్ టైం అండి ఇక్కడ ఈయన ఉన్నారని నాకు తెలీదు. తెలిసిన తర్వాత ఈయన యొక్క ప్రతి విషయంలో కూడా మాకు ఎంతో ఎగ్జైటింగ్గా ఉంటుందన్నమాట. రవివర్మ గారని యూట్యూబ్లో ఇప్పటి వరకు చూడకుండానే ఫస్ట్ టైం మోకాళ్ళు నొప్పులని వస్తే ఆయన చేసిన ట్రీట్మెంటు, ఆ తర్వాత ప్రతి విషయం నందు
తోటలని, పొలాలని, మొక్కలని ప్రతి దాంట్లో ఆయన చూపించే మెడిసిన్ అద్భుతంగా ఉందండి. నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది. ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రకృతిని మర్చిపోయారు. మెడిసిన్ అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోవడం, లేకపోతే బీపీ షుగర్ మాత్రలు వేసేసుకోవడం అంతటితో సరిపోయింది అనుకుంటున్నారు. కానీ ఈయన మన ఇంటి ముందే మన వాకట్లోని గడ్డిలో కూడా ఒక మెడిసిన్ చూపిస్తున్నారండి ఈయన అద్భుతంగా. అది నాకు చాలా ఇంప్రెస్ అయ్యింది. మా పాపకు కూడా బాగాలేదని తీసుకొచ్చామండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆయన చెప్పే ప్రతి మాటలో అద్భుతం, అమోఘం ఉందండి. ఎవరైనా సరే వచ్చి ఒకసారి చూసి వెళ్ళాలండి. ఇన్ని రవివర్మ గారు అంటే గొప్పగా ఉందండి చాలా. నమస్తే అండి, నా పేరు అప్పారావు అండి, మాది జగ్గంపేట అండి. నేను సెంటరింగ్ చేస్తూ పైన బిల్డింగ్ మీద పడిపోయానండి. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ మొత్తం బాడీ స్వర్స్ అంతా అయిపోయిందండి. 2023 డాక్టర్ గారి దగ్గరికి వచ్చానండి. 23 డాక్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత 2 నెలలు లేసి నడుపుతామని నరం పట్టుకొని చూసి చెప్పారండి. అలాగే 2 నెలలు లేసి నడిపించారండి. అదే మందులు కంటిన్యూ వాడుతున్నాను. ఈ రోజు నేను మంచం మీద ఉన్న పేషెంట్ కారులో బెడ్ పేషెంట్ని తీసుకొచ్చామండి. మంచం మీద ఉన్న పేషెంట్ అండి. ఈ రోజు బండి వేసుకున్న అంతా నేను ఇక్కడ వరకు వచ్చానంటే కారణం డాక్టర్ గారు వాళ్ళండి. ఈ మందులు వాడిన తర్వాత నాకు అంతా ఫ్రీ రికవర్ అయిందండి. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయిందండి. బాడీ స్వర్స్ మొత్తం అయిపోయిందండి. బాడీ స్వర్స్ అయిపోతుంది. మాట తప్పించి ఇంకేమీ మాట తప్పితే ఇంక వేరే ఏం పని చేయలేదు అనమాట. స్వర్శ అసలు లేదండి. ఈయన మందులు వాడిన కంటే స్వర్శ తెలిసిందండి ఇంక. మేము ఫస్ట్లో కారులో బెడ్ మీద తీసుకొచ్చామండి. తర్వాత నెక్స్ట్ టైం ఈల సైడ్లో వచ్చారండి. 3వ టైం తీసుకొచ్చినప్పుడు ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి. టిక్కు సహాయంతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి. ఈ రోజు నా భర్త ఎలాగా లేచి నడుపుతున్నారు, బండి నడుపుతున్నారు, తన పని తాను చేసుకుంటున్నారంటే నిజంగా గురువుగారు దయ్యేనండి మాకు. ఈరోజు నా పిల్లలు నేను ఆనందంగా ఉన్నామంటే ఆయన మాకు నిజంగా కృతజ్ఞత ఎంతని తెలుపుకోవాలండి ఆయనకి. మేము ఆయన నిజంగా మాకు దేవుడండి. ఆయన వల్ల ఈరోజు మేము ఇలా ఉన్నామంటే ఆయన వల్లే అండి.